అబ్బా చరణ్, మంట 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 ఏమైంది? మంట ఒక నిమిషం చరణ్, ఏమైంది? సార్ మంట 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 అత్తయ్య గారిని కేరళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా రాలేదేంటి? ఇక్కడికి తీసుకొస్తున్నట్ట, ఆవిడ్ని అక్కడే జాయిన్ చేసినట్ట. గుండమ్మా, అత్తయ్య గారిని డాక్టర్ గారికి చూపించేశారా? ఆవిడ రాలేదేంటి? కొన్నాళ్ళు ట్రీట్మెంట్ కోసం అక్కడే అడ్మిట్ చేయమన్నారమ్మా. అడ్మిట్ చేసి వచ్చాం. అంటే అత్తయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారా? అయితే క్యూర్ అయ్యే వరకు తిరిగి రారా? రోజు కాళ్ళు నొప్పులు అంటూ ఇంట్లో బాధపడడం కంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత రావడం మంచిది కదా వైష్ణవి. అది కరెక్టేలేండి. అసలు హాస్పిటల్లో పడేయాల్సింది అత్తయ్య గారిని కాదు, ఈ గుండమ్మని పడేస్తే పీడ పోద్ది. ఇంట్లో నాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏంటి వైష్ణవి, హాస్పిటల్లో అత్తయ్య గారి బదులు నేను పడుంటే బాగుండు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? నువ్వు హాస్పిటల్లో పడాలని నేనెందుకు అనుకుంటాను? ఏమో మనసులో అనుకుంటున్నావేమో. ఎందుకంటే గుండమ్మకి నువ్వు బయటికి చెప్పనక్కర్లేదు. ఎవరు మనసులో ఏమనుకుంటున్నారో మొహాలను చూసి గుండమ్మ చెప్పేస్తుంది. ఆ టాలెంట్ కూడా ఉందిలే. మీరు కూడా ఏంటి బావగారు జోకులు? అంటే ఇంట్లో ప్రతిదానికి నీకు నేనే అడ్డని ఫీల్ అవుతుంటావు కదా. అయ్యయ్యో, అదంతా మీ అపోహ గుండమ్మా. ఎప్పటికప్పుడు నువ్వు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు, కానీ నా మనసు ఎవ్వరూ క్యాచ్ చేయట్లేదు. మనసు మంచిగా ఉంటే అందరికీ మంచిదే, కాకపోతేనే ప్రాబ్లం. సరే బావగారు, అత్తయ్య గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి పూజ చేసి వస్తాను. ఇది మారదు. పదండి వెళ్దాం. చెప్పు. ఆహా, అవునా? అయినా బయటెక్కడో కలవడం ఎందుకు? లంకంత కొంపుందిగా. ఒక పని చెయ్యి, మీరిద్దరూ కలిసి మా ఇంటికి వచ్చేయండి. ఇక్కడే హ్యాపీగా కబుర్లన్నీ చెప్పుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. అసలు ఏమైంది చరణ్? చేతులు ఎందుకు ఇలా అయిపోయాయి? నేను చెప్పలేను సార్. ఏం లేదు సార్, అక్షిత వచ్చి తన మీద పడింది. అప్పుడు చరణ్ చేతులు వచ్చి ఇదిగో ఇందులో పడ్డాయి సార్. ఇది నార్మల్ లిక్విడే, ఇందులో పెడితే చేతులు ఎలా అయిపోవడం ఏంటి?
ఒకసారి చెక్ చేద్దాం. ఓ మై గాడ్, ఇందులో ఏదో కలవకూడని కెమికల్ కలిసింది, అందుకే రియాక్షన్ ఇలా ఉంది. చరణ్ చేతులు ఇలా అయ్యాయి. చరణ్, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? చేతులు ఇలా పెట్టుకొని ప్రాక్టికల్స్ చేయగలవా? అమ్మా పల్లవి, నువ్వు కంటిన్యూ చేయమ్మా. ఓకే సార్. చరణ్, నువ్వు త్వరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకో. కమాన్ కమాన్ స్టూడెంట్స్, ప్రాక్టికల్స్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. మీ ఇద్దరు కలిసి ఆ పల్లవిని మళ్ళీ దెబ్బ కొడదామని చూస్తే తిరిగి మీకే రివర్స్ అయిందేంటి? అవునే, ఆ కెమికల్లో చేతులు పెడితే ఆ పల్లవి చేతులు ఇలా అయిపోతాయి అని అనుకుంటే పాపం చరణ్ చేతులు ఇలా అయిపోయాయి. అమ్మ తోడు దొంగలారా, ఇద్దరూ కలిసి నన్ను నాశనం చేయాలని చూస్తారా? అంటే నా చేతులు పనికి రాకుండా చేసేస్తే రేపటి నుంచి నేను ఎగ్జామ్ రాయకుండా ఉంటే 1 సంవత్సరం బ్యాక్ వెళ్ళిపోతాననే కదా మీ ఇద్దరి వెధవ ప్లాన్లు. చెడపకురా చెడేవు అనే సామెత మీ బామ్మ ఎప్పుడు నీకు చెప్పలేదా చరణ్? ఎక్కడో విన్నట్టే ఉంది. దానికి అర్థం ఇదేనా? అవును, దాని అర్థం ఇదే. ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని చూస్తే మనమే నాశనం అవుతామని దాని అర్థం. దానికి ఇదిగో ఇదే ఉదాహరణ. ఏ మేమేదో దెబ్బ అయిపోయామని నువ్వేమీ ఎగిరెగిరి పడక్కర్లేదు. ఎగిరెగిరి పడ్డం కాదు, ఎగిరెగిరి తన్నాలి మీ ఇద్దరిని. ఆ లిక్విడ్ చరణ్ చేతుల మీద పడింది కాబట్టి చేతులు అలా అయిపోయాయి. ఏ కళ్ళలోనూ పడుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? నా కళ్ళు పోయేవి. ఒక కాలేజ్లో చదువుకునేటప్పుడు మనకి పోటీ ఉండొచ్చు, పంతాలు పట్టింపులు ఉండొచ్చు. కానీ అవి మాటల వరకే ఉండాలి, ఇలా ఉండకూడదు. రేపటి నుంచి నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా చెయ్యాలనుకున్నారు కదా? ఇప్పుడు నువ్వు రేపెలా ఎగ్జామ్ రాస్తావో నేను చూస్తాను చరణ్. బాగైందా ఇద్దరికి? నువ్వురా, ఇంట్లో నీకుంటుంది. ఏం చేస్తావే? నా దగ్గర వీడియో ఉన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఒకసారి చూసుకోవే. నీ దగ్గర ఏమీ లేదు. వీడియోని డిలీట్ చేశాను. ఏం చేస్తావో చేసుకో. ఓకే, నువ్వు చేయాల్సింది చేసావు, నేను చేయాల్సింది చేస్తాలే. చరణ్, మరి రేపు ఎగ్జామ్ పరిస్థితి ఏంటి? నువ్వేం టెన్షన్ పడక అక్షిత. స్ట్రైట్గా ఇటు నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను. రేపొద్దున వచ్చి ఎలాగోలా ఎగ్జామ్ రాస్తానులే. ఇప్పుడు ఎలాగో మిస్ అయ్యాం, కానీ నెక్స్ట్ టైం భారీ ఎత్తున ప్లాన్ చేద్దాం.
నువ్వేం టెన్షన్ పడకు అక్షిత. రేయ్, బ్యాగ్ తీసుకొని పాత్ర. తాతయ్య ఏంటి అలా డల్గా కూర్చున్నావు? ఏమీ లేదమ్మా, మీ నాన్నమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది తాతయ్య? ఏమైనా ప్రాబ్లమా? కంగారు పడాల్సిందేం లేదే. కాళ్ళ నొప్పులు కదా, ఆ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి కేరళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు కదా మీ పెదనాన్న. ఒక 10 రోజులు ట్రీట్మెంట్ కోసం అక్కడే జాయిన్ అయితే మంచిదని చెప్పారంట. అందుకే జాయిన్ చేసి వచ్చారు. సర్లే, ఆవిడ ఇంట్లో ఉంటే ఏంటి, హాస్పిటల్లో ఉంటే ఏంటి? అక్షిత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడుతున్నావు అంటే అదేం తప్పు మాట్లాడిందని? తప్పేం మాట్లాడిందంటావేంటమ్మా? ఇంటి పెద్ద హాస్పిటల్లో ఉంది అంటే అయ్యో అనుకోవాలి, లేదంటే త్వరగా కోలుకొని రావాలి అని మాట్లాడాలి. ఎక్కడుంటే ఏంటి అని మాట్లాడుతోందేంటి? తప్పు కాదా? ఏదో మాట వరుస కంది మావయ్య గారు, దాన్ని కూడా తప్పు పట్టేస్తున్నారెందుకు? నువ్వు పదవే. తాతగారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను కాఫీ తీసుకొస్తాను. గీత, తాతగారిని తీసుకెళ్ళు. మమ్మీ, నీకొక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటిది? ఆ పల్లవి దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేసేసాను మమ్మీ. ఏంటి? నిజమా? డిలీట్ చేసేసావా? అవును మమ్మీ, ఇక దానికి భయపడాల్సిన అవసరం మనకి లేదు. అవునా? ఇది నిజంగానే గుడ్ న్యూస్ బేబీ. వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి. అదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు చూడు ఆ పల్లవిని వాళ్ళ ముందు ఎలా ఆడుకుంటానో. పద. హే శ్రీలక్ష్మి, హే దుర్గా, మీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఎన్ని రోజులైందే నిన్ను చూసి. హే దుర్గా, ఎలా ఉన్నావు? బాగున్నానే. నా కూతురు అక్షిత. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. రండి రండి, కూర్చోండి. రా కూర్చో, కూర్చోవే. ఏయ్, ఇట్రా. ఇంటికి గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకొని రా. అదేంటి పిన్ని, పల్లవిని కాఫీలు తీసుకురమ్మని చెప్తున్నారు? ఇంటికి గెస్ట్లు వస్తే పని వాళ్ళకి కాక కాఫీ తెమ్మని ఎవరికి చెప్తారు? తనేమీ పని మనిషి కాదు. అవును, పని మనిషి కాదు. మీ పెద్దమ్మకి సొంత కూతురు ఈ ఇంటికి
మేడం కాఫీ తీసుకోండి. ఓ షిట్, ఏంటిది? ఇందులో షుగర్ వేసావా? తనకు షుగర్ కదా. ఏయ్, నీకసలు బుద్ధి లేదా? షుగర్లెస్ కాఫీ తేవాలని తెలీదా? నాకెలా తెలుస్తుందండి ఆవిడ షుగర్ వేసుకోరని? తెలుసుకోవాలి. పోయి షుగర్లెస్ తీసుకురా పో. ఏయ్, బుద్ధి లేదు కొంచెం ఉంటే నా సారీ పాడైపోయేది. నిన్ను ఆగో. ఎవరి ఇంటికొచ్చి ఎవరి మీద చెయ్యెత్తుతున్నావు? వీళ్ళు నా ఫ్రెండ్స్. స్నాక్స్ తీసుకొచ్చి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కాఫీ తన మీద పడేలాగా చేయబోయింది. అందుకే కొట్టబోయింది. పల్లవి, అసలు నువ్వు వాళ్ళందరికీ స్నాక్స్ ఇవన్నీ అందించాల్సిన అవసరం నీకే ఉంది? పనోళ్ళకి కాకుండా ఇంకెవరికి చెప్తారు పనులు? తను పని మనిషి అని ఎవరు చెప్పారు? పల్లవి ఈ ఇంటి మనిషి. తను నా కూతురుతో సమానం. అయితే ఇంటికి గెస్ట్లు వస్తే కాఫీలు టీలు ఇవ్వమని కూడా చెప్పకూడదా? చెప్పు, పని వాళ్ళకి చెప్పు. నీ ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి నువ్వు చేసుకో, లేదంటే నీ కూతురికి చెప్పు. పల్లవికి పనులు చెప్పే రైట్స్ మీకెవ్వరికి లేవు. అదేంటి వైష్ణవి, ఈవిడ ఇలా మాట్లాడుతుందేంటి? ఆవిడ ఎప్పుడూ అంతేనండి. అయిన వాళ్ళని తక్కువ చేసి కాని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళని కాని వాళ్ళు అనరు, కాని పనులు చేసే వాళ్ళనే కాని వాళ్ళు అంటారు. పల్లవి, అయినా నేను చెప్పాను కదా నీకు, వాళ్ళు ఏం చెప్పినా నువ్వు చెయ్యొద్దు అని. నువ్వు పని మనిషివి కాదు, నా మనిషివి. ఏమైంది గుండమ్మ? పల్లవి మీద ఎందుకు కోపడుతున్నావు? పెద్దనాన్న, పిన్ని వాళ్ళు పల్లవిని పని మనిషిని చెప్పి పనులు చెప్తున్నారు. అందుకే పెద్దమ్మకి కోపం వచ్చింది. తనకు పనులు చెప్పడం ఏంటి వైష్ణవి? తనకెప్పుడు అలాంటి పనులు చెప్పొద్దు. తన పని మనిషిగా చూడొద్దని చెప్పాను కదా. వైష్ణవి, ఇక మేము బయలుదేరతామే. అదేంటి అలా అంటారు? అప్పుడే బయలుదేరతారా? అంటే నీకు ఇంట్లో ఉన్న విలువేంటో అర్థమైందిలేవే. మేము వెళ్ళిపోతాం. అంటే దీనికంటే కూడా నేను తక్కువైపోయానా? నా ఫ్రెండ్స్ ముందు
నన్ను ఇన్సల్ట్ చేస్తారా